దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ, ఆ రీతిగానే యూట్యూబ్లో వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం మీరు చదివారు, నేను కూడా చదువుతున్నాను. అందరూ బైబిల్ చూడండి. 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. అలాగనే తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. ఎప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు, ప్రార్థనల ద్వారా మా విన్నపములు, మా మనవులు, మా విజ్ఞాపనలు, యాచనలు మీరు విన్నారయ్యా. సహోదరులు సహోదరులు ఎంతోమంది హృదయ భారము కలిగి వేదనతో ప్రార్థించారు నాయన. ప్రార్థించిన ప్రతి అంశమును ఆమేనని నెరవేర్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సమస్తమును చేయగలిగిన దేవుడివి నాయన. సమస్తము మీకు సాధ్యమే నాయన. మాకు సాధ్యము కాని ఎన్నో విషయాలు ప్రార్థన ద్వారా మీ సన్నిధానంలో విజ్ఞాపన చేశాము నాయన. వాటన్నిటికీ జవాబు దయచేయండి, ప్రతిఫలము దయచేయమని అడుగుతున్నాం అయ్యా. ఇదిగో ఈ సమయంలో మీ దీన దాసునైన నన్ను, మీ పక్షాన నిలబడినటువంటి నన్ను మరుగుపరచండి నాయన. మీ హస్తములో ఎత్తిపట్టండి అయ్యా. మీ హస్తములో ఎత్తబడిన ఎవరైనా బలముగా వాడబడగలరు నాయన. తండ్రి, నన్ను బలమైన ఆయుధముగా మీరు వాడండి. ఇది నన్ను మీరు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు ప్రజల హృదయాల్లోనికి వెళ్ళునట్లుగా ఒక బోరగా నన్ను వాడుకొనండి నాయన. నా మాటలు, నా జ్ఞానము, నా తెలివి ఎందుకు పనికిరానివి నాయన. పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపండి. మీరు మాట్లాడుతూ ఉండగా ప్రతి మాట ప్రతి హృదయములోనికి చేరునట్లుగా ఈ దినాన ఈ వాక్యము మా జీవితాలని సరిచేసేదిగా, మా బలహీనతలు మా జ్ఞాపకం చేసి పశ్చాత్తాపమును పుట్టించి వాటిని విడిచి నీ వైపు మళ్ళుకొనున్నట్లుగా వాక్యము ద్వారా మాతో మాట్లాడి రేపటి దినమున ప్రభు యొక్క రక్త మాంసాల్లో యోగ్యులుగా పాలు పొందినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకొని దర్శించి దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇది మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యేసు ప్రభు వారి లోకములో జీవించిన కాలములో అక్కడ ఉన్నటువంటి ప్రజలతోనూ ఆయన శిష్యులతోనూ చెబుతున్నటువంటి మాట ఇది. యేసు ప్రభు వారి నోటి నుండి వచ్చిన ప్రతి మాట అమూల్యమైనటువంటిది. నీ మాట రత్నాల మూట అంటాను చూసారా. మనుషుల మాటలన్నీ మన హృదయాలను గాయపరిచాయి. కొన్ని సందర్భాల్లో మనుషులు నీకు అనుకూలముగా, నీకు ప్రీతికరముగా మాట్లాడవచ్చు, అది మీరిద్దరూ బాగున్నప్పుడు. మరికొన్ని సందర్భాల్లో అదే వ్యక్తి నీ హృదయాన్ని గాయపరుస్తారు, అదే వ్యక్తి నీ జీవితాన్ని బాధపరుస్తారు. వారి మాటల చేత, వారి చేతల చేత నీ జీవితానికి ఎంతో బాధకరంగా వారు మారిపోతారు. కానీ యేసు ప్రభు వారి యొక్క మాటలు ఎప్పుడూ కూడా శ్రేష్టమైనవి, విలువైనవి, రత్నాల మూటలు. దేవునికి స్తోత్రం. అలాంటి మాటలు ఒకానొక దినమున ఆయన చుట్టూ చేరినటువంటి ప్రజలతోనూ, ఆయనను వెంబడించినటువంటి శిష్యులతోనూ యేసు ప్రభు వారు స్వయంగా చెబుతున్నటువంటి మాట ఇది మన వాక్య భాగము.
మన వాక్య భాగము ఏంటంటే, ఎదుటి వారి కంటే మనము ఎట్లు నీతిమంతులము కాగలము. వాక్యాంశము, ఎదుటి వారి కంటే మనము నీతిమంతులం కావాలి. ఎదుటి వారి కంటే మనం నీతిమంతులు కాకపోతే దేవునికి ప్రయోజకులము కాము. బైబిల్ గ్రంథంలో ప్రభు చెబుతున్నటువంటి మాట ఇది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు నా పిల్లలో కాదు, నా ఇంటికి వారసులు కారు. ఇది విచారకరమైన మాట తెలుసా? ప్రభు వేదనతో చెప్పినటువంటి మాట ఇది. కొంతమంది మాట్లాడుతూ ఉంటే హృదయములో నుండి మాట్లాడతారు. కోపంతో చెప్పేవాడు బాగుపడమని చెప్తాడు, నవ్వుతా చెప్పేవాడు నువ్వు చెడిపోవడానికి చెబుతాడు. ఇప్పటి వరకు నేను చెప్పింది కోపంతోనే, బాధతోనే. కారణం ఏమిటి అంటే, ఏ విధము చేతనైనను మిమ్మును క్రీస్తు మార్గములో నిలబెట్టాలని, క్రీస్తుకి మిమ్మల్ని వారసులను చేయాలని, మీరు ఉన్నటువంటి పరిస్థితులను మార్చుకొని ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుతారన్న ఉద్దేశంతో మీ హృదయములను గాయపరిచైనా సరే ఆత్మీయంగా స్థిరపరచాలన్న ఉద్దేశమే తప్ప మీరు దేవుళ్ళో నుండి తొలగిపోవాలని కాదు. యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట, తనను వెంబడించినటువంటి శిష్యులు ఇప్పుడు మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం, నేను వెళ్ళిపోయే కాలము ఆసన్నమైంది అన్నాడు ప్రభు. నేను వెడలిపోవు కాలం ఆసన్నమైంది. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే, మీరు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారు, నీతిమంతులుగా జీవిస్తున్నారు, కానీ మీ విశ్వాసము అధికము కావాలి, మీ నీతి అధికము కావాలి. ఎవరికంటే అధికం కావాలి, దాన్ని కూడా మెన్షన్ చేశాడు, పేరు మెన్షన్ చేశాడు ప్రభు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభు వారు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని మెచ్చుకున్న సందర్భం ఇది. శాస్త్రుల పరిసయ్యుల్ని మెచ్చుకున్న సందర్భం. ఒక పర్యాయము శాస్త్రుల పరిసయ్యుల్ని యేసు ప్రభు అందరిలో, వేల మంది ప్రజలలో వారి లోపాలను ఎత్తి చూపించాడు. యేసు ప్రభు అంటే శాస్త్రులకు పరిసయ్యులకి కోపం ఎందుకు అనుకున్నారు? యేసు ప్రభు వారి ఆస్తులు తీసుకున్నాడా? వారి ధనమును ఏమన్నా దొంగిలించాడా? వారికి శాస్త్రులకు పరిసయ్యులకి యేసు ప్రభుకి గొడవలు ఎందుకు? పగుందా? ఏమీ లేదే. ఎందుకు శాస్త్రుల పరిసయ్యులు యేసు ప్రభు మీద పగబట్టారు అంటే, ప్రజలందరిలో వీరు దేవుళ్ళుగా పూజించబడుతున్నారు. ప్రజలందరూ శాస్త్రుల పరిసయ్యుల్ని, యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని దేవుడి కంటే ఎక్కువగా గౌరవించి పూజిస్తున్నారు. వారి లోపాలు వారిని సరి చేసుకోవట్లేదు. ప్రభు వాటిని చూశాడు. మనుషులపై రూపం చూస్తారు కానీ దేవుడు అంతరంగమును చూసే దేవుడు. వారు వేసుకున్న నిలువుట అంగిలి, నడికట్లు, వారు పట్టుకున్నటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు, వారు బోధిస్తున్నది ఇదే ప్రజలకి మెప్పుగా ఉంది. కానీ ప్రభు అయితే వారి అంతరంగములలోనికి వెళ్ళి చూశాడు. చూసినప్పుడు వారు లోపములు కలిగి ఉన్నారు. అందుకని యేసు ప్రభు అందరిలో వారిని ఖండించాడు. వారి లోపాలు చెప్పాడు, సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. సరి చేసుకోకపోతే ఖండించాడు వాటిని. సీక్రెట్గా చెప్పాల్సిన పని లేదు. సలోమోను చెప్పాడు, స్నేహితుడు మేలు కోరి గాయము చేయును. మేలు కోరి గాయం చేసే స్నేహితుని నేను. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు. అసలు ఏ ముద్దులు పెడతారో తెలుసా? లోపల పగ ఉంటుంది. పక్కన వాళ్ళ పిల్లలను, వాళ్ళ పిల్లలను, వీళ్ళ పిల్లలను చూసి మనం ముద్దు రాకపోయినా సరే వాళ్ళని మెప్పించడం కోసం ఏం చేస్తారు? అని వీళ్ళని ముద్దు పెట్టుకుంటే వాళ్ళు మురిసిపోతుంటారు.
మా పిల్లలు ముద్దు పెట్టుకున్నారు, మా పిల్లలు ముద్దు పెట్టుకున్నారని ప్రేమతో కాదు అది. యేసు ప్రభువు పబ్లిక్లోనే వారిని ఖండించాడు, పబ్లిక్లోనే ఖండించాడు. మీ అందరికీ తెలుసు, సంధ్యా కాలు నొప్పి కింద కూర్చోలేదు, కుర్చీలో కూర్చుంటుంది. నేను ఖండించాను, ఎవరైనా ఒకటే, నాకు కాళ్ళు చాపుకొనైనా కింద కూర్చో, కుర్చీలో కూర్చున్న వయసు కాదు నీదన్న. కూర్చోలేకపోతుంది, అయినా సరే అలాగనే ఓర్చుకొని కూర్చో, బాగా కూర్చోలేకపోతే అప్పుడు వెళ్ళి కూర్చో వెనక. ఇప్పుడు యవనస్తులు కూడా కింద కూర్చోగలిగిన వాళ్ళు కూడా రావడం, కుర్చీ ఆడుంది అని కుర్చీ దేవులు ఆడుకొని మళ్ళీ ఎదురు కూర్చోరు, సాటుకు తీసుకెళ్ళి ఆల్టర్గా సాటుకి ఆవిడ పక్కేసుకొని ఇటు కూర్చొని ఆమె నన్ను లోపల తుర్రుమంటున్నారు. యవనస్తులు ఎవరైనా సరే కింద కూర్చోగలిగిన వారు, చర్చిలో ప్లేస్ లేదండి అంటే బయట వేసుకో, ఆ కుర్చీలైన పక్కన జరిపి పాట సాపలు వేసుకొని కూర్చో, మోకరి. ప్రార్థన అన్నప్పుడు మోకరియాలి. ఎవరైనా సరే యవనస్తుల చేతులు కట్టుకున్నట్టు కూర్చొని ప్రార్థన అన్నప్పుడు కళ్ళు మూస్తారు, తర్వాత కళ్ళు తెరిచి దిక్కులు చూస్తారు. అలా కూడా చేయకూడదు. పబ్లిక్లోనే ఖండిస్తాం ఏ విషయమైనా సరే. అప్పుడే 10 మందిలో ఒకరిని ఖండిస్తే మిగతా వాళ్ళు క్రమపరచబడతారు. నా ప్రేమ కూడా అదే, దేవునికి ఇష్టలుగా ప్రియులైన పిల్లలుగా మిమ్మల్ని చేయాలని. కొన్ని సందర్భాల్లో ఒకరిని పేరు పెట్టేదైనా చెబితే మీరు బాధపడరు, మీ మనస్తత్వం అలాంటిది కాదు. కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉంటే సరిచేయబడతారని మీ పేరు పెట్టి చెబుతారు. నేను కొన్ని సందర్భాల్లో బాధపడకూడదు. స్నేహితుడు మేలు కోరి మీ మేలు కోరి నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని, దేవుని సన్నిధానంలో ఉండాలని, దేవునికి ఇష్టలుగా ప్రియులైన పిల్లలుగా మిమ్మల్ని చేయాలన్న ఉద్దేశంతో మీతో ఏ మాట అయినా అంటా నేనంతే. కాబట్టి యేసు ప్రభువు తన శిష్యుల్ని ఈ రీతిగా ఖండించాడు. శిష్యులను ఖండించాడు. బాయ్ ఏం మీరా, మీ నీతిమంతులు అనుకుంటున్నారు మీరు, మీ నీతి మురికి కొట్ట వంటిది. లేదు బాగానే ఉన్నారా, బాగానే ఉన్నారు, కానీ శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే నా వారసులు కాదు, నాతో పాటు రారు మీరు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో ఒక గ్రూప్ ఏమో బాధపడ్డారు, ఒక గ్రూప్ ఏమో సంతోషపడ్డారు. సంతోషపడ్డ వాళ్ళు ఎవరో చెప్పండి. ఇక్కడ కాదు, యేసు ప్రభు చెప్పినప్పుడు సంతోషపడ్డ వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు సంతోషపడ్డారు. ఎందుకు? యేసు ప్రభు ఎప్పుడు మన మీద ఏదో ఒక సాగు చెబుతాడు, ఏదో ఒక నిందేస్తాడు. ఇవాళ ఎంతమందిలో మనల్ని మెచ్చుకున్నాడు, మన నీతి మంచిదంట, ఆయన శిశువులనే గద్దిస్తున్నాడు చూడు మనలాగా ఉండమని అని వాళ్ళేమో సంతోషపడ్డారు. శిశువులేమో ఏదని చెప్పేది ఉంటే ప్రభా ఆ గెచ్చమని తోటలో పోయినప్పుడు చెప్పొచ్చుగా, ఏదని చెప్పినప్పుడు ప్రజలు ఊరు లేనప్పుడు ఒలివుల తోటలోకి వెళ్తాం కదా మనం ప్రార్థన చేయడానికి, అప్పుడు చెప్పొచ్చుగా ప్రభా ఏంది ఈ బాధ, 10 మందిలో చెప్పి మా పరువు తీస్తున్నాం అంటే మేము నీతిమంతులం కాదా, మా నీతి లేదా అడిగారేమో తెలీదు, బైబిల్లో రాయలేదులే, నేను చెప్తున్నా. బాధపడ్డారు వాళ్ళు. ఒకప్పుడు ఇదే శాస్త్రుల పరిచయాలను ప్రభు ఖండించాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. దోమ లేకుండా వడయగట్టి ఒంటెలు మింగువారు మీరు. పల్లెమును వెలపటే శుద్ధి చేస్తారు, లోపల శుద్ధి చేయరు. ఆ సమాధిలో అజితేంద్రియములు ఎండిన కుళ్ళుతో నిండిపోయి ఉంది. అలాంటి బ్రతుకులు మీరే గుడ్డివారే ఉండి మంచివారికి దారి చూపిస్తారా? గుడ్డివారికి దారి చూపిస్తారా? మీరు ఎవరికి చూపించలేరని ఖండించాడు. కానీ ఇదే శాస్త్రుల పరిశీలన గురించి ప్రభు ఇప్పుడు మెచ్చుకున్నాడు. పొగడడం కాదు, వారిలో ఉన్న మంచిని మెచ్చుకున్నాడు. శాస్త్రులు పరిచయులు
యాజకులు, ప్రధాన యాజకులు వారు అగ్రపీఠంలో కూర్చునేవారు, మోషే పీఠం ముందు కూర్చునేవారు. వారు ఏది చెబితే అది మీరు వినండి అన్నాడు, కానీ వారి క్రియలను బట్టి మీరు చెయ్యొద్దు అని చెప్పాడు. సరే, ఇప్పుడు మరి మన వాక్యంలోకి వద్దాం. తన శిష్యులను ఖండించినటువంటి ఆ మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం కూడా నీతిమంతులమే. నీతిమంతులు పరిశుద్ధతలోనికి రావాలి, అది పరిశుద్ధతలోనికి ఎదగాలి, దేవుని పోలి నడవాలి, దేవుని పోలికగా జీవించాలి, దేవుని మనలో చూపించాలి. అలా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. చాలామంది నీతిమంతులు ఉన్నారు. ఈ నీతిమంతులు ఎలాంటి వారంటే ఎదుటి వారిలో లోపాలని చూపించే నీతిమంతులు. ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పుల్ని చూపిస్తూ ఉంటారు. వీళ్ళ వరకు వీళ్ళు మంచోళ్ళు అనుకుంటారు, వీళ్ళకి వీళ్ళే గొప్పగా ఎంచుకుంటారు, ఎదుటి వారి లోపాలని బయట పెడతా ఉంటారు. ఇది చాలా చెడ్డ పని. అది ఎవరైనా సరే, నీవైనా నేనైనా మరి ఇంకెవరైనా ఎవరు చేయకూడదు. అది ఎదుటి వారిలో లోపాలు నీకెందుకు? వారి లోపాలుంటే వారే తీర్పు తీర్చుకుంటారు కదా, దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు కదా. ప్రభు ఏమన్నాడు? విశ్వాసులతో మనకేం చెప్పాడు? తీర్పు తీర్చకూడి, అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు. మనం ఎవరిని కూర్చి తీర్పు తీర్చాల్సిన పని లేదు. వాళ్ళు అలా ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని నీవు ఎదుటి వారిలో లోపాన్ని చూపించే నీవు అదే లోపంతో నువ్వు బ్రతుకుతే ఇక వాళ్ళకి నీకు తేడా ఏముంది? అందుకని యేసు ప్రభు అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీ కంట్లోనేమో దూలాన్ని పెట్టుకొని ఎదుటివారి కంటిలో నలుసుని ఎతుకుతున్నారే. ఇవన్నీ శాస్త్రుల పరిచయంలోనే ఉన్నాయి, మనలో లేవా? శాస్త్రుల పరిచయంలో ఉన్న ప్రతి ఆ ప్రభు ఖండించిన లోపం ఈరోజు మనలో కూడా ఉంది. మనలో కూడా ఉంది. మనం అదే లోపాలు కలిగి ఉన్నాం. మనం కూడా అదే లోపాలు కలిగి ఉన్నాం. శాస్త్రుల పరిచయులు ఏ లోపములు కలిగి ఉన్నారో అదే లోపము ఈరోజు నీలో ఉంది. దాన్ని నువ్వు గుర్తించకుండా ఎదుటి వారి లోపాలని ఎంచుతున్నావు అంట. ఇంకా పరిచయాన్ని మనం చూసుకుంటే ఆయన ఏమన్నాడు? నేను దొంగను కాదయ్యా, దొంగను కాదయ్యా అన్నాడు. వాస్తవమే. శాస్త్రులు, పరిచయులు వారి సంపాదన అంతటిలో 10వ భాగం ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు పండించిన కూరగాయల్లో, వారు పెంచిన జంతువుల్లో, అన్నిటిలో కూడా వారు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా 10వ భాగం తెస్తున్నారు. శాస్త్రులు, పరిచయులు వాళ్ళలాగా మనం ఉన్నామా? వాళ్ళ నీతిలాగా మనం నీతిగా ఉన్నామా? వాళ్ళు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నారు. మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు చెప్పండి? మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు యథార్థంగా చెప్పండి. వారానికి ఎన్ని రోజులు ఉంటున్నారు? వారానికి వారం వారం ఉంటున్నారా? వారం వారం ఉంటున్నారా? మరి ఉంటున్నామని తల ఊపుతున్నారుగా. నెలలో 1 రోజు ఉపవాసం. ఆ నెలలో 1 రోజు అయినా సరే పూర్తిగా ఉంటున్నారా? మా రేపు పొద్దున్న ఉపవాసం ఉండాలి, కానీ ఆ ప్లేట్కి వేసి అమ్మ పాముతా నేను. శుక్రవారం రాత్రి దిట్టగా తింటున్నారు. శనివారం రోజు ఉపవాసం. అది కూడా ఎప్పుడు? ఒక అమ్మాయి 12:30కి మొహం కడుగుతుంది. నేను ఇంట్లోకి వెళ్తాను, వెళ్తుంటే 12 గంటలకి మొహం రుద్దుతా ఉంది. ఏందమ్మా ఇప్పుడు కడుగుతున్నా? పొద్దున్నే కడిగితే ఆకలి అయిద్దాన్ని ఆయన, అందుకని ఇప్పుడు కడుగుతున్నాను. పొద్దున్నే ఆకలి కాకుండా ఉంటుందా? ఆకలి అయినా సరే తినకుండా నేను తినకూడదు అని నియమించుకుంటావే, అది ఉపవాసం. ఒకసారి నాన్న టైంలో నాన్నతో పాటు సేవ చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు, సాంబశివరావు గారని. ఆయన ఒక రోజు నాన్నతో చెబుతున్నాడు, నీకేం తెలుసులే బావా, ఎన్ని రాత్రులు ఉపవాసంతో ఉంటున్నాను నేను అన్నాడు. నానుండి అదేంది నీకు అంత ఎందుకు నువ్వు ఉపవాసం ఉండాలా? ప్రార్థన చేయటానికా అంటే, కాదు, నేను వచ్చేసరికి ప్రార్థనకి వెళ్ళి వచ్చేసరికి కొడుకు కోళ్ళ తలిపేసుకొని పడుకుంటున్నారు. మరి ఏం చేస్తాం? వాళ్ళేమి లేపుతాం, అందుకని నా రూమ్కి నేను వెళ్ళి పడుకుంటున్నా అన్నాడు. అది ఉపవాసమా పస్తులా?
వాళ్ళని లేపకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఏం తినకుండా వెళ్ళాడు. లేపితే వాళ్ళని ఎప్పుడు పడితే వచ్చినప్పుడు లేపుతావా అని తిడతారని ఇదివరకు కాపేసుకొని కూర్చునేవాళ్ళు. మామ ఎటు పోయాడు, అత్త ఎటు పోయిందో, ఇద్దరు వచ్చే లోపల మనం వండి పెడదాం, రెడీకి పెడదామని కాపేసుకొని కూర్చొని నిద్ర వస్తున్నా వాకిట్లో కూర్చొని ఏది మా ఇప్పుడు చర్రా కాళ్ళు గడికి అన్నం పెడతా అనేవాళ్ళు ఉన్నారు. ఏందిరా తల్లి నవ్వుతారు. అసలు నేను ఏం చెప్పకముందే నవ్వుతున్నారు ఏంది? ఒకప్పుడు సంగతి చెప్పాను నేను. ఇప్పుడు ఉన్నారమ్మా తల్లులు, ఇప్పుడు ఉన్నారు తల్లులు. కోడిగుడ్డు వండుకున్నా సరే ఎంతమంది మన ఇంట్లో 1 2 భార్యాభర్తలు పిల్లలు చికెన్ తెచ్చినా చివరికి మాంసం తెచ్చినా ఏదైనా లెక్క పెట్టుకొని వీళ్ళిద్దరు ముగ్గురు పిల్లడానికి వీళ్ళ పిల్లలకే ఇక అంతే. తినేట ఆయన తలపై అత్తలు లేరు, మామలు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు అత్త మామలు కూడా రోసం కలిగిన వాళ్ళే. ఒకళ్ళు వెళ్ళి అన్నం వేసి ఇచ్చినా ఏం చేస్తున్నారు వీళ్ళు, మీ అన్నం వద్దు, మీ కూర వద్దని అది పెట్టేసి వస్తారు. అదేమంటే రోజు వేస్తున్నారు. అయ్యాలు ఏందో ప్రజల ముందు వీళ్ళు దాటం కూడా ఇంట్లో నుంచి దిగుతానే అత్తమా మామయ్య ఇదిగో అనుకుంటూ దిగుతున్నారు. అందరూ చూడాలని ఇచ్చే రోజు మాత్రం కేకలు పెడతారు, పెట్టని రోజు వాళ్ళు కేకలు పెడతారు. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. పస్తులు ఉండడం అంటే వినండి నా అనుభవం చెప్తా వినండి. ఏమీ లేకుండా 1 రోజు ఉండేది పస్తులు. అన్నీ ఉండి అవకాశం ఉండి తినకూడదు అని నియమించుకుంటావే, అది ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఉపవాసానికి పస్తులకి తేడా అది. ఏమీ లేకుండా వండుకోకుండా ఉండి కడుపు మాడితే అది పస్తులు ఉండడం. అన్నీ ఉండి అవకాశం ఉండి తినడానికి, అన్నీ వండుకొని తినొచ్చు, అవకాశం ఉండి కూడా నేను ఈరోజు శనివారం ఉపవాసం ఉంటున్నా, ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ ఉపవాసం ఉంటున్నా, నిర్ణయించుకున్న రోజు ఏదో శుక్రవారమో శనివారమో నేను ఈరోజు ఏమీ తిన్నానో అనుకొని ఉంటారు చూసారా, అది ఉపవాసం. ఎన్ని రోజులు ఉంటున్నారంటే వీళ్ళు? ఎన్ని రోజులు? వారానికి 2 రోజులు. దేవుని కోసం ఉపవాసం ఉంటున్నా ఇప్పుడు చాలామంది. అదేదో డైటింగ్ అంట, డైటింగ్. ఒక బాటిల్కి నీళ్లు పెట్టుకుంటున్నారు, దాంట్లో ఏదో రసాయనాలు కలుపుకుంటున్నారు, వాళ్ళు ఎవరో ఇస్తున్నారు. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఒక 1/2 లీటర్ తాగమంటే ఎమ్మడ పెట్టుకొని పోతున్నారు ఈ బాటిల్లో, ఎటు పోతే అటు. ఇంత లావునున్న వాళ్ళు కూడా సన్నగా కనపడ్డాడు ఒక ఆయన మన ఈ మధ్య కాలంలో. ఆయన భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోయేటప్పుడు బాగా దిట్టగా మేపింది అన్ని. భార్య చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన స్లిమ్గా అయితే ఇంకొక ఆమె చేసుకుంటాను అందంట. అందుకని ఈయనేం చేస్తున్నాడు, ఎటుపోయినా బాటిల్లో ఆ నీళ్ళు తీసుకొని వెళ్తున్నాడు. నీళ్ళు తీసుకొని వెళ్ళి అవి తాగటం, మధ్యాహ్నం దాకా ఏం తినకుండా ఉండడం, మధ్యాహ్నం అంతా రైస్ తినటం, ఆకలి అయినప్పుడల్లా ఫ్రూట్స్ తినటం. స్లిమ్గా తయారయ్యాడు. ఆఖరికి కొడుకు కోడలు తంతే బయటపడ్డాడు వచ్చి. ఈ వయసులో నీకు పెళ్ళి కావాలా, ఈ వయసులో నీకు కావాలా, మనల్ని ఎత్తుకొని తిరిగే వయసులో అని. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలిసాడు నేను చెప్పాను ఎవరు. అలాగే చాలామంది డైట్ చేస్తున్నారే తప్ప దేవుని కోసం ఉపవాసం ఉండడానికి తీర్మానించుకోవట్లా. అదేం కడుపో కానీ ఆకలో కానీ మిగతా రోజుల్లో డైటింగ్ చేస్తారు, ఉపవాస ప్రార్థన రోజు మాత్రం విపరీతమైన ఆకలి. మరి ఆకలి ఏందో తెలియదు. మిగతా రోజులు ఎన్ని రోజులమ్మా సహోదరులు ఆయన మీద అలిగితే నేను తిన్నో, మేము తిను అని తెచ్చినా నేను తిన్నో, నేను మంచిదని కాదు అని ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారే తినకుండా. ఉపవాస ప్రార్థన రోజు మాత్రం నేను ఉండలేనని పొద్దున్న కొంచెం రుచి చూద్దామని, చప్పుడు చూద్దామని, టాబ్లెట్లు వేసుకున్నానని కొంచెం అన్నాయి. ఇంకెక్కడ మారావును? దేవుని కోసం ఎక్కడ తీర్మానించుకున్నావు? దేవుని కొరకు ఎక్కడ నిలబడ్డావు? ఎవరినో ఏలెట్టి చూపిస్తున్నావు? ఎంతమంది తెలుసా, బోధకుల్లో కూడా లేరు ఉపవాసాలు ఉండేవాళ్ళు.
వాక్యాలు చెప్పే వాళ్ళలో కూడా మన దగ్గర స్వార్థికులు పాస్టర్లు కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది అసలు పొద్దున్నే తినేసి 7 అయ్యేసరికి తినేసి కడుక్కొని బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారంట. ఇంకేంటి మనం నీతిమంతులు? దేవుని కొరకు ఎక్కడ ఉంటున్నాం మనం? ఉపవాసం అరగంట ఆలస్యమైతే ఆతృత పడుతూ ఉంటాం. ఒక 10 నిమిషాలు మోకరించలేమో. నీ మోకాళ్ళ ప్రార్థన అలవాటు లేదు. నీ కళ్ళకి కన్నీటి ప్రార్థన అలవాటు లేదు. కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసే అలవాటు కళ్ళకి లేదు. మోకాళ్ళకి ప్రార్థించే అనుభవం మోకాళ్ళకి లేదు. ఏదో పేర్లు చెప్పినప్పుడు ప్రార్థన చేయాలి కాబట్టి గబగబా వచ్చి మోకరిచ్చి ఏదో గడవడిగా 4 మాటలు చేసి వెళ్ళిపోవడం ప్రార్థన. దేవుని సన్నిధానంలో తీర్మానించుకోండి. ఎదుటి వారిలో లోపాలు చూపించే నీలో లోపము లేకుండా, వారికంటే నీవు నీతిమంతురాలివి కాకపోతే దేవుని పిల్లలుగా మనం ఎన్నటికీ ఉండలేము. బైబిల్ గ్రంథంలో ఎదుటి వారిని ఒప్పుకున్న వారు కొంతమంది ఉన్నారు తెలుసా? మనం ఒప్పుకోలేండి. మనం ఒప్పుకోగలమా? ఎంత చేసినా నేను ఒక సామెత ఉందిలే, అట్టి మీద అట్టి పెట్టిన అల్లుడు కొడుకుగాడంట. ఎంత చేసిన నేను అచ్యుతిని మెచ్చుకుంటానా? మెచ్చుకున్నప్పుడే నేను సేవకుణ్ణి. మెచ్చుకున్నప్పుడే నేను ఏ రోజు కూడా నా ఎదుటి వారిని నేను నాకంటే యోగ్యులుగా ఎంచాను. యోగ్యులే అంటాను. నాకంటే ప్రార్థనా పరులు ఉన్నారు, నాకంటే వాక్యం చెప్పగలిగిన వారు ఉన్నారు. అందుకే నేను కూర్చొని కూడా వాళ్ళకే ఇస్తా ప్రార్థన చేయటం, వాళ్ళనే నడిపించమంట. యోగ్యులని నాకు తెలుసు. బైబిల్ గ్రంథంలో అలా ఒప్పుకున్న వారు ఉన్నారు. చూడండి, ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనంలో ఇక్కడ యోధ తామారు అని 2 మామ కోడళ్ళు ఉన్నారు. స్టోరీ చెప్పేస్తాను నేను, చదివితే చాలా సమయం పట్టింది. యోధ తామారు మామ కోడళ్ళు 2. యోధ అనేటువంటి ఇతను భార్య చనిపోయింది, కొడుకులున్నారు 3. పెద్ద కొడుకు పెళ్లి చేశారు. ఆ పెద్ద కొడుకు పెళ్లి చేస్తే ఆ కొడుకు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? దుష్టుడుగా బ్రతికాడు కనుక దేవుడే అతన్ని మోతాడు, చనిపోయాడు. అప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం బయట వాళ్ళని ఎవరిని వివాహం చేసుకోకూడదు. వారి వంశంలో వారినే వివాహం చేసుకొని పిల్లల్ని కనాలి. అప్పుడే వారు వారసులు అవుతారు. ఆ రూల్స్ ఉన్నాయి కనుక అతను ఏం చేశాడంటే తన 2వ కుమారుని ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే, ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు దీన్ని. ధర్మశాస్త్ర ప్రకారముగా పెద్దవాడికి అన్న పెళ్లి చేసుకొని పిల్లలు లేకుండా చనిపోతే 2వ వాడు పెళ్లి చేసుకొని మొదటిసారిగా పుట్టిన బిడ్డని అన్న పేరుతో వదిలిపెట్టేసేయాలి. అన్న కొడుకు కింద వస్తాడు, అన్న ఆస్తికి వారసుడవుతాడు. అందుకని ఇతను ఏం చేశాడంటే, తాను శరీర కోరికను తీర్చుకొని దేవుని మాటను వ్యతిరేకించాడు గనక, బిడ్డలు పుట్టకుండా చేశాడు గనక, ఇంకా వివరించి చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. అతను దేవుని దృష్టికి దోషి అయ్యాడు. దేవుడు అతనిని కూడా మొత్తాడు. 3వ వాడు చిన్నవాడు. వీడు ఎదిగిన తర్వాత నీకు ఇచ్చి చేస్తానన్నాడు. మీ పుట్టింటికి వెళ్ళమ్మా అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఈ పిల్లోడు ఎదిగాడు, పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాడు, కానీ ఆమెకి ఇద్దామని ఆలోచన రాలా. అదే సమయంలో యోధ తన స్నేహితునితో కలిసి తనకున్నటువంటి గొర్రె మందలను తీసుకొని ఎవరు వెళ్ళాడా? తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ గొర్రె బచ్చు కత్తిరిస్తున్నాడు. ఇతనికి ఉన్నటువంటి 100 మేకల గొర్రెలను తీసుకొని వెళ్ళాడు. అవన్నీ వరుసలో ఉండాలి. ముందు వచ్చిన వాళ్ళు ముందే ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఈయన భార్య లేనివాడు, బుద్ధి చంచలమైనది కనుక అతడు ఆ దగ్గరలో ఒక వేశ్య ఉందని తెలిసి
ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాలని వెళ్ళాడు. తిమ్నాతుకు పోయే మార్గములో ఒక స్థలములో వేశ్య ఉందని వెళ్ళాడు. వెళితే ఈయన వస్తున్నాడని ముందే తెలిసిన కోడలు ఏం చేసిందంటే మారు వేషం వేసుకొని అక్కడ దారిలో తిమ్నాతులో ఆ గొర్రెబొచ్చు కత్తిరించడానికి మండికి వెళ్ళే దారిలో ఏమే వేషం వేసుకొని ముసుగు కప్పుకొని ఎవరో తెలియని వ్యక్తిలాగా కూర్చుంది, వేశ్యలాగా కూర్చుంది. వైదవ్య వస్త్రములు విడిచి అని ఉంది అక్కడ క్లియర్గా. వైదవ్య వస్త్రము విడిచి అంటే విధవరాలుగా ఉండే వస్త్రాలు వేసుకొని ఉండాలి ఎప్పుడు, అవి తీసేసి ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకుంది, వేశ్యలాగా ముసుగు కప్పుకుంది. ముసుగు కప్పుకొని ఎవరు గుర్తుపట్టకుండా వెళ్ళి దారిలో కూర్చుంది. ఇతను ఆమెను చూసి వేశ్య అనుకొని ఆమె దగ్గరికి పోవడానికి వెళితే ఆమె ఏం చేసిందంటే నాకు డబ్బు అయ్యా నేను వస్తాను అంది. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఆడ ఏమి లేవు, నేను మందలోనికి వెళ్ళి గొర్రె పిల్లను పంపిస్తానన్నాడు. సరే నువ్వు మందలోనికి వెళ్ళి తర్వాత నువ్వు కనపడకపోతే నేనేమవుతా, కాబట్టి నీ దగ్గర ఉన్నది ఏదైనా తాకడ పెట్టంటే ఆయన చేతి ఉంగరం, చేతి కర్ర, ఆ దారం, ఆ మూడు ఆమెకి ఇచ్చేసి ఆయన పాపం చేసి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత యోధా కబురు వచ్చింది. యోధా నీ కొడుకుని బ్రతికించుకునే ఆలోచన వచ్చింది తెలుసా ఇప్పుడు, ఏమిటి అని అడిగాడు. అడిగితే నీ కోడలో ఏం చేసిందంట, ఆమె జారత్వము చేసి పాపం చేసి ఇప్పుడు గర్భవతి అయింది. ఇప్పుడే నువ్వు ఆమెను 10 మందిలో నిలబెట్టి రాళ్ళతో కొట్టేస్తే నీకు విడుదల కలిగిద్ది, నీ కొడుకు బతుకుతాడు అని ఎవరో చెప్పారు. అది పూర్తిగా వివరిస్తే సమయం ఎక్కువ అవుతుంది, అందుకే నేను స్టోరీ చెప్పేస్తున్నా. ఈయనకి ఛాన్స్ దొరికింది, లేకపోతే దరిద్రురాలు మళ్ళీ నా 3వ కొడుకుని కూడా చంపాలని చూస్తుంది. చూడండి, ఫస్ట్ చేసుకున్న ఆయన చచ్చిపోయాడు, రెండోసారి చేసుకున్న ఆయన చచ్చిపోయాడు. కొంతమంది పాదాలు ఎట్నే ఉంటాయి, ఎంతమందిని చేసుకున్నా చచ్చిపోతారు, వాళ్ళు ఉండరు. అనగా ఇప్పుడు 3వ అతన్ని కూడా చేసుకుంటే చచ్చిపోతారు అని చెప్పేసి ఆయన ఇవ్వను అని చేస్తే ఆమె తెలివితో ఏం చేసిందంటే చూడండి, ఆమెని నీతిమంతురాలుగా ఈయన పొగిడాడు. కారణం ఏమిటి అంటే చూడండి, ఆమె విధవరాలుగా ఉంటే ఆమె ఎవరో ఒకరిని చేసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే వేశ్యగా బ్రతకవచ్చు. ఆ రోజుల్లో వేశ్యగా బ్రతకవచ్చు, కానీ ఆమె వేశ్యగా ఉండలా. ఏం చేసిందంటే ఆమె వైదవ్య వస్త్రం వేసుకుంది, విధవరాల వస్త్రమే వేసుకొని ఇంట కూర్చుంది. ఏదో ఒక రోజు మా మామ 3వని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడని ఆ వంశాన్ని వృద్ధి చేయటం కోసమే ఉంది. కానీ ఆ మాత్రం వేశ్య పని చేయలా, తప్పుడు మార్గంలోనికి వెళ్ళలా, ఆమె నీతిమంతురాలుగానే బతుకుతుంది. ఈయన మాత్రం భార్య చనిపోగానే ఏం చేశాడు, ఈయన వేశ్యల దేవులు ఆడుకుంటున్నాడు. ఏం పెళ్లి చేసుకోవచ్చుగా, పెళ్లి చేసుకోరని ఎందుకు లేరా అంటారు, కానీ బుద్ధి మంచిది కాదు. వారికి పై మాటే, ఎందుకు పెళ్లి చేసుకుంటే అన్నీ కష్టపడి తెచ్చి పెంచాల. గుండు చేస్తే ఉన్న అందం పోద్ది. ఫస్ట్ స్త్రీకి ఎంట్రుకలే అందం, దేవుడిచ్చాడు పైడి సింగులాగా. ఆ ఎంట్రుకల్ని అందంగా ఉంచుకోవడం అది దేవుడిచ్చిన వరం, అది స్త్రీలకి. ఎంటికలు ఉన్న వాళ్ళని చూసి ఎంటికలు లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా, ఈర్ష్యపడుతూ ఉంటారు. వాళ్ళకి అన్ని ఎంటికలు నాకు ఏమి పిలకే ఉందనుకుంటారు. సరే, ఇప్పుడు చాలామంది ఉన్నాయి కూడా కట్ చేసుకొని మొత్తం జోలపాలు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు. సరే, స్త్రీకి అందం వెంట్రుకలు కనుక ఫస్ట్ గుండు చేయాలి. తర్వాత స్త్రీకి అందం మంచి బట్టలు కట్టుకుంటే, అందుకని మున్నము పోలకి ఏం బట్టలు కట్టాలా, తెల్ల చీరలు కట్టాలా. అవి మళ్ళీ ఒక మీటరు అంచులు కలిగినవి కాదు, తెల్ల చీర ఉండాలంతే. మా అమ్మ నాన్న ఇద్దరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారంట. గుంటూరు నుంచి పిరంగపురం వెళ్తున్నారు నాన్నోళ్ళు. ట్రైన్లో ఎక్కారు. ఆ గుంటూరు స్టేషన్లో బండి ఆగిన దగ్గర నుంచి నానేమో ఎదురు బెంచ్ మీద కూర్చున్నాడు, అమ్మేమో ఇటు బెంచ్ మీద కూర్చొని పిల్లల్ని పండేసుకొని చేతిలో ఒకళ్ళు
ఆ ఒళ్ళో ఒకళ్ళు, కడుపులో ఒకళ్ళు అంట మా అమ్మకి. అందుకే మరి మేము 10 మంది పిల్లలం, 11 మంది. ఆ సమయంలో పిల్లలు ఒకరికి పాలు ఇస్తూ ఉంది, గర్భిణితో ఉంది. ఈ పక్కనున్న వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట. ఎదురు కూర్చున్న వాళ్ళు పాపం అమ్మ తెల్ల చీర కట్టుకొని ఉంది, యవనస్తురాలు. వాళ్ళు అనుకుంటున్నారంటే పాపం ఈ అమ్మాయికి చిన్న వయసులోనే భర్త పోగొట్టుకుంది, 3 పిల్లలతో ఎంత వేదన పడుతుందని చూసి ఉండి అడిగారంట బండి బయలుదేరినాక, మా ఇంత చిన్న వయసులోనే ఆయన పోయాడా, ఎలా భరిస్తున్నావమ్మా, ఎవరి దగ్గర ఉన్నావమ్మా అంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నావా అని. అమ్మకి అర్థం కాల వాళ్ళ భాష. ఇంత చిన్న వయసులోనే పోగొట్టుకున్నావమ్మా భర్తని అని. ఏంటమ్మా ఏంటి మీరు అనేదంటే, వీళ్ళ నాన్నగారు చనిపోయారా అంటే, నాన్న బైబిల్ చదువుకున్నా ఎట్లా చూశాడంట. ఎందుకు నాన్నకు తెలుసు, ఏమో తెల్లసీర కట్టుకుంది ఇట్లా ఉంది కాబట్టి చనిపోయారు అనుకుంటున్నారని. వెంటనే అమ్మందంట, అడుగమ్మా వీళ్ళ నాన్న ఎదురు కూర్చొని. అప్పుడు ఓహో మీరు క్రీస్తీన్ వాళ్ళ, ఎవరు తెల్లసీరలు కట్టుకుంటారంటే క్రీస్తీన్ వాళ్ళు అంటే క్రిస్టియన్స్ అని. ఎందుకు గుండు చేసి తెల్లసీర కట్టి వాళ్ళు ముసుకేసుకొని ఇంట్లోనే ఉంచుతారు అంటే, లేదా నిన్ను సతీజాగమనంగా భర్త కాటిలోని నిన్ను కూడా శవంలోని స్థితిలోని పేర్చాలి, లేదు అంటే నువ్వు బ్రతుకుతానంటే ఎవరి కంటబడకుండా నువ్వు ఇంట్లోనే ఉండాలి అని నియమం పెట్టారు. అందుకని గుండు చేసి తెల్లసీర కట్టుకొని ఇంట్లోనే ఉండాలి, మడిగట్టుకొని స్నానం చేయాలి. తెల్లవారుజామునే లేచి నీళ్ళు బాయికాడ చేసుకుంటే అప్పుడు వాళ్ళు క్రమపడతారని చెప్పేసి ఆ నియమాన్ని పెట్టారు. మనోళ్ళు ఏమో ఇప్పుడు ఎవరిని చూసినా అసలు వీళ్ళు ఎదవరాళ్ళ లేకపోతే అయ్యా యవనస్తుల పిల్లల అన్నట్టుగా ఉంటారు వీళ్ళ డ్రెస్సులు, వీళ్ళ మెయింటెనెన్స్. వైదవ్య వస్త్రమే కట్టుకొని ఉన్న తామారు ఇప్పుడు అవి తీసి మంచి వస్త్రం కట్టుకొని ముసుగు వేసుకొని అవుతుందంట. ముసుగు వేసుకుంది, మామే గుర్తుపట్టనంతా ముసుగేసిందేమో. ఇప్పుడు వాళ్ళు చూడండి అసలు ఇంతవరకే కనపడతాయి, ఇంతవరకే. స్కార్పుని అటు తిప్పి కట్టి మొత్తం కట్టేసి కనపడకుండా పోతుంటే మన ఇంటి పక్క వాళ్ళే కానీ మనం గుర్తుపట్టాం. అలా కనపడుతున్నారు ఇప్పుడు. ఎక్కడన్నా చూడండి మీరు, అలాగనే తిరుగుతున్నారు, అలాగనే ఉంటున్నారు. ఆమె అంటుంది, ఇగో ఈ వస్తువులు ఎవరియో వాళ్ళతో అంటే యోధా అంటున్నాడు, ఆమె నాకంటే నీతిమంతురాలు. ఎందుకంటే విధవరాలు అయ్యుండి వేశ్యవృత్తిలోనికి వెళ్ళకుండా, వేశ్య పని చేయకుండా, వేశ్యలాగా ఆమె తిరగలేదు, వైదవ్య వస్త్రం వేసుకొని ఉంది, ఆమె నాకంటే నీతిమంతురాలు అని ఒప్పుకొని వెళ్ళిపోయాడు. మరొక సందర్భాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. సౌలు గారు దావీదుని చంపాలని పలుమార్లు అనుకున్నాడు. దావీదును తరుముతున్నాడు, తరిమాడు కొండల్లో, గొట్టల్లో, లోయల్లో, పరాయి రాజ్యములో పరరాజుల చేతి కింద అలాగా అడుక్కొని తిన్నట్టుగా బ్రతుకుతున్నాడు. ఒకనొక రోజున సంఘాన వృత్తికి వెళ్ళాడని ఉంది, విశ్రాంతి గది అది. ఆ కొండ లోయల్లో సౌలు అక్కడ నిద్రిస్తున్నాడు. అదే సమయంలో దావీదు గారు అంతకుముందే ఉన్నాడు ఆ లోయలో, ఆ గుహలో. వినండి, అందరూ వినండి, బైబిల్ చూడబాకండి. యుద్ధం జరుగుతుంది, దావీదు గారిని తరిమాడు సౌలు. పారిపోయి వచ్చి ఒక కొండ గుహలో అతను వెళ్ళి ఆయన శిష్యులు దాక్కున్నారు, దావీదు గారు. అదే సమయంలో కింద అలికిడి అవుతుంది, సైన్యం వస్తుంది. దావీదు గారి శిష్యుడు అంటున్నాడు, నాయనా ఇదిగో సౌలు ఆ సైన్యం వస్తుంది అంటే, అలాగైతే మనం దాక్కుందాం పదండి, లోపలికి వెళ్ళిపోయారు. అదే గుహలోకి సౌలు గారు కూడా వచ్చాడు. అదే గుహలోకి సౌలు వచ్చి, అదే గుహ చాలా చల్లగా ఉంది, నేను ఇక్కడే అన్ని కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, మీరు కాపలాలు కాయండి అన్నాడు. వీళ్ళు లోపల ఉన్నారు దావీదు గారు వాళ్ళు. ఈ అయ్యగారు
కాలకృత్యాలు తీసుకొని చల్లగా ఉందని, ఏసీ లాగా ఉందని ఆ గుహలో అట్లా తలవాల్చాడు, నిద్రపోయాడు, కాముకు నిద్రపోయాడు. ఇప్పుడు దావీదు గారును ఆయన ఆయుధములు మోయేవాడు ఇద్దరు ముందుకు వచ్చారు. గొరకబెట్టి నిద్రపోతున్నాడు అయ్యగారు. దగ్గరికి వస్తే నిద్రపోవటం చూసి దావీదు గారు ఆయుధములు మోయేవాడు అంటున్నాడు, నాయనా వీని పొడిచేనా అంటున్నాడు, వీటి పట్టుకొని. పొడిచేనా అంటున్నాడు. నిన్ను ఎంతగా హింస పెట్టాడు, ఇప్పుడు దొరికాడు, దేవుడు మన చేతికి అప్పగించాడు, పొడుస్తానన్నాడు. అంటే వద్దు, యెహోవా చేత అభిషేకించబడిన నరుని మనం ఏమీ చేయకూడదు అని చెప్పేసి దావీదు గారు ఆపి, ఆయన ఆదమరిసి నిద్రపోతూ ఉంటే ఆయన వస్త్రపు చెంగుని ఏం చేశాడంటే కట్ చేసుకున్నాడు. కొంచెం కట్ చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు వెనక్కి. మెలుగు వచ్చింది, బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇక గుర్రాలెక్కి వెళ్ళబోయే సమయంలో దావీదు గారు కేక పెట్టాడు, నాయనా సౌలా, నా తండ్రి అని పిలిచాడు. ఎవరు రావడు? ఇప్పుడు దాకా నేను ఎదిగింది నిన్నే, ఇప్పుడు దాకా నిన్నే ఎదిగి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు దొరికావా అంటే ఇప్పుడు అంటున్నాడు దావీదు గారు, నాయనా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించినా నేను నిన్నేమీ చేయలేదు, ఇదిగో నీ అంగీ అంచును కట్ చేసుకొని వచ్చాను చూడు అని చూపించాడు. అప్పుడు గుండె జల్లు మంది ఆయనకు ఒక్కసారి. నా దగ్గరకు వచ్చి నా అంగీని కట్ చేసావా? అంగీని కట్ చేసే లోపల ఒకవేళ దాని బదులు నా పేక కట్ చేస్తే చచ్చిపోయావా నేను. ఇప్పుడు అంటున్నాడు ఆయన, దావీదా కుమారుడా, నా ఎడల నీకున్న ఉపకారమును బట్టి ఆ కృతజ్ఞత భావాన్ని నీ వెల్లడి చేసిదివి గనక నీవు నాకంటే నీతిపరుడవు. దేవుని స్తోత్రం. సౌలు దావీదుని చంపాలనుకున్నాడు, పలుమార్లు ఈటెలు వీసిరాడు, అన్ని వెతుకులాడి చంపడానికి ఊరూరు తిప్పాడు. చివరికి దావీదు గారిని సౌలు మెచ్చుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన శత్రువులే మనల్ని మెచ్చుకునే రీతిగా మనము దేవునిలో ఎదిగితే మన శత్రువులు మిత్రులుగా మారిపోతారు. దేవుని స్తోత్రం. శత్రువులు మిత్రులుగా మారిపోయేంత దీనత్వము, సాత్వికము, ఆత్మీయత మనలో కనపడాలి. నేను నీ ఎడల అపకారమే చేశానయ్యా, కానీ నీవు ఉపకారం చేశావు. అయ్యే ఆ స్కూల్లో పిల్లలకు నేర్పించేది, అపకారికి ఉపకారము చేయు వాడు చెప్పండి, ఉపకారికి నపకారము చేయవాడు ఎప్పుడు వర్ధిల్లడు, అపకారికి కూడా ఉపకారము చేయవాడు వర్ధిల్లుతాడు. నేను నీ ఎడల అపకారిగా బ్రతికితే ఎన్ని పర్యాలు నీకు అపాయమని తెస్తే నీవు మాత్రం నా ఎడల ఉపకారమును చేశావు. నీ ఉపకార బుద్ధిని చూపించి నీవు నీతిమంతుడు అయ్యావయ్యా, నాకంటే నీవే నీతిమంతుడివి అని అక్కడే గుర్రం మీద ఆగి ఆ కొండ గుహ దాగినటువంటి దావీదు గారితో ప్రమాణం చేయించుకుంటున్నాడు. దావీదా, నాకు ముందే తెలుసయ్యా, దేవుని ఎడల నేను అపరాధం చేశాను, నాకు ముందే తెలుసు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను రాజుగా చేస్తాడు, రాజ్యమును నీకు ఇస్తాడని నాకు ముందే తెలుసు, అందుకే నిన్ను చంపాలని ఎతికాను. ఇప్పుడు నువ్వు రాజు అవుతావు గ్యారంటీ. నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని నువ్వేమీ చేయొద్దు, నా ప్రమాణం చేయని ఈ గుర్రం మీదనే కూర్చున్న ఆయన ఆ పైన ఉన్నటువంటి దావీదు గారితో ప్రమాణం చేయించుకుంటున్నాడు. దావీదు గారు, అలాగే నాయన, నీ బిడ్డలను నేనేమి చేయను, నీ కుటుంబాన్ని ఏమి చేయను అని ప్రమాణం చేశాడు. కాబట్టే దావీదు గారి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయుటకు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎంత ప్రేమమయుడండి. అపకారి కుటుంబాన్ని కూడా మేలుతో పోషించాలని, యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని వెతుకులాడి ఆ మేఫీబోషెతుని పిలుచుకొచ్చుకొని పోషించాడు. అందుకనే సౌలు దావీదుతో అంటున్నాడు, నాకంటే నీవే నీతిమంతుడివయ్యా, నీవే నీతిమంతుడివి.
యేసు ప్రభువుని గురించి పిలాతు భార్య అంటుంది తీర్పు తీర్చే సమయంలో, ఇంట్లోకి పిలిచింది, ఇట్లా 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 లోపలికి రా, ఏం తీర్పు ఇవ్వబోతున్నాను పిలాతుని అడిగింది భార్య. ఏం తీర్పు ఏముంది అమ్మాయి, వాళ్ళందరూ యేసుని సిలువేయాలి అంటున్నారు, సిలువుకు అప్పగిస్తున్నాను అంటే భార్య అన్నది, ఆయన నీతిమంతుడు ఆయన. రాత్రి నా కలలో ఆ నీతిమంతుడిని గూర్చి నాకు మంచి కళలు వచ్చినాయి, కాబట్టి నీవు అటు నీతిమంతుని జోలి పోవద్దు, వాళ్ళకి వదిలేసే, నువ్వే తీర్పు తీర్చొద్దు అని చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారు, ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు, నేను ముగిచ్చేస్తున్నాను. మనం ఎదుటి వారిలో లోపములు చూపించే కంటే వారికంటే మనమే నీతిమంతులుగా ఉంటే మనల్ని దేవుడు మెచ్చుకుంటాడు. ఒక చిన్న విషయం చెప్పనా, ఎవరో ప్రార్థన బాగా చేయట్లేదని నువ్వు ఎగతాళి చేస్తున్నావు కదా, వారికంటే నువ్వు ఎగతాళి చేసే బదులు వారికంటే నీవే బాగా ప్రార్థన చేయి, దేవునికి ఇంపుగా ఉంటుంది. ఎవరైనా సరే స్వార్థికుల్లో ఏంది ఆయన చెప్పింది వాక్యం, ఏనేం చెప్పాడని నువ్వు విమర్శించే బదులు వాళ్ళకంటే నీవే ఎక్కువగా ప్రభావితమైనటువంటి ప్రసంగం చేయి, అప్పుడు దేవునికి నీ ప్రసంగం నువ్వు ఇంపైన ధూపవేదికగా ఉంటావు. నా పద్ధతి అది. నేను ఎవరిని విమర్శించను, ఎవరిని నాకంటే తక్కువ అనుకోను. నేను వాక్యం చెబితే ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు మెచ్చుకున్న రీతిలో నేను బ్రతికా. సేవకులే పెద్ద పెద్ద సేవకులే చెప్పగలను. తిమోతయ్య గారు అక్కడ మీటింగ్స్ పెడితే ఆ స్కూల్ పక్కన ఓఫిరి గారు ప్రతి రాత్రి ఆయన చెబుతున్నాడు, పగలు బెజవాడ జాకోబు గారు ప్రసంగం, ఆయన లేట్ అయింది, ఎంతసేపు పాటలు పాడిన ఆయన రావట్లా. తిమోతయ్య గారు ఉండి, డేవిడ్ పాస్టర్ గారు చిన్న అబ్బాయి అన్నాడు, ఇక్కడ కాసేపు వాక్యం చెబుతాడు అన్నాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆయన వచ్చే లోపల నువ్వు ముగించేసే అన్నాడు. ఆయన వచ్చిన దాకా చెప్పి ముగించు అన్నాడు. నేను వాక్యం బిగిన్ చేశా, జాకోబు గారు వచ్చాడు కారులో, ఆ ట్రాన్స్ఫారం దగ్గర కారు పెట్టుకొని ఆయన కారులో నుంచి దిక్కుండా నా వాక్యం వెంట కూర్చున్నాడు. ఆయన వచ్చినా చెప్పన్నాడు కదా అని నేను గంట సేపు వాక్యం చెప్పా. ముగించే సమయానికి ఆయన వచ్చాడు కారు దిగి. డేవిడ్ పాస్టర్ గారు అబ్బాయి చిన్నోడు చాలా బాగా వాక్యం చెప్పాడు. ఇంకా నేను చెప్పాల్సింది ఏమీ లేదు, ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. సేవకుల మీటింగ్లో నాకు ఎంత 18 సంవత్సరాలు ఉంటాయేమో, డాలాస్ నగర్లో రోడ్డు అమ్మితే సేవకుల మీటింగ్ పెట్టారు. 30-40 మంది సేవకులు ఉన్నారు. నాన్న ఆ సమయంలో సేవకుల మీటింగ్లో నాన్న మాట్లాడాలా, నాన్న మైండ్ ఏంటో ఎప్పుడూ అర్థం కాల నాకు. నేను వాక్యం చెబుతానని అడిగినప్పుడు మాత్రం చెప్పేవాళ్ళు, నీ ముఖం కూర్చో అనేవాడు. నేను మౌనంగా కూర్చున్న రోజు మాత్రం, ఇప్పుడు మా వాడు కాసేపు వాక్యం చెబుతాడంట లేచి. సేవకుల మధ్యలో నేనే వాక్యం చెప్పాలి. ఆడ కూర్చున్న వాళ్ళంతా సేవకులంతా నాకంటే డబల్ వయసు కలిగిన వారు. నేను చెప్పనన్నా, ఎవరు మూసుకొని చెప్పు అన్నాడు. ఆ రోజు నేను పరమగీతాలు చెప్పాను. అదే దారిలో వెళుతున్న ఇజ్రాయేల్ గారు, డేవిడ్ పాస్టర్ గారు గొంతున పడుతుంది ఏదో మైక్ అని ఆపి, నానా నేను ఉంటాం చూసి ఆ చెట్ల కింద కారు ఆపుకొని వాక్యం విని వెళ్ళిపోయాడు. తెల్లారి వచ్చి స్తంభాల గారిలో గ్రౌండ్లో ఉంటుంటే నాన్నతో అంటున్నాడు, డేవిడ్ గారు మీ అబ్బాయి చిన్న వయసే, అసలు సేవకుల మధ్యలో మంచి వాక్యం చెప్పాడండి. నేను ట్రైనింగ్ చేసే సమయంలో ప్రొఫెసర్స్ మధ్యలో ట్రైనింగ్ చేస్తున్నాను. అప్పటికే ప్రొఫెసర్స్ అంతా మేము ఫీల్డ్ వర్క్కి వెళ్ళాలి. తెనాలి అయితే నగర్ తీసుకొచ్చారు. తెనాలి అయితే నగర్ అంటే పెద్ద పెద్ద సావుకులు ఉన్నారు అక్కడ, యమాహెమీలు సావుకులు. ఆ తెనాలి అయితే నగర్లో సాక్ష్యాలు చెప్పమన్నారు పిల్లలందరినీ, బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ని సాక్ష్యాలు చెప్పారు. తర్వాత ఎవరైనా వాక్యాలు చెబుతారా మీలో అంటే ఎవరు వాక్యం చెప్పలా. నేనెందుకో లేచాను, వాక్యం చెప్పా. ఆ రోజు చెప్పిన వాక్యం ఏంటో నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. వాక్యం చెప్పిన తర్వాత ప్రొఫెసర్స్ అన్నారు, అరే వీడెవడో కానీ మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు వీడిని వాడుకుంటాడు అన్నారు. ప్రొఫెసర్స్ నన్ను మెచ్చుకున్నారు. అలా బ్రతకాలనుకుంటా నేను ఎక్కడైనా సరే. ఇతరులను విమర్శించను, నేను విమర్శించే పని నాది కాదు. నేను ఇతరుల చేత దేవునికి మహిమ తెచ్చేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి నాది అదే మనస్సు.
ఇప్పటికీ నేను అదే. దేవుడు ఏమన్నాడంటే, నన్ను గనుపరచు వారిని నేను గనపరుస్తానన్నాడు. నేను ఆయన గనపరుస్తా. ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే నన్ను గనపరుస్తాడు. నన్ను పొగడండి పొగడండి అని, అచ్యుత నన్ను పొగుడు, ఆ ప్రసాద్ నన్ను పొగుడు, ఆ ప్రకాశ్వర గారు నన్ను పొగడండి అని అనిపించుకోవడం కాదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నర్మస్గా నువ్వు అడిగి పొగుడించుకోవడం కాదు, తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాను, హెచ్చించే వరకు నీవు ఒదిగి ఉండు అన్నాడు. దేవుని స్తోత్రం. అది నేను పాటించాను కనుక మన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వలన కాక ఆయన ఉచితమైన కృపచేత మనం నీతిమంతులయ్యాం. ఫిలిప్పీ పత్రిక ఒక్కటి చదవండి, నేను ప్రార్థన చేస్తా. తీతు పత్రిక 3:4 వచనం చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయో మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయో ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము చేత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారా మనలను రక్షించాడు. దేవునికి స్తోత్రం. నేను నీతిమంతుడని కాదు, దేవుడు నన్ను ఎన్నుకుంది. నేను మంచివాడినని కాదు, దేవుడు నన్ను ఎన్నుకుంది. ఈరోజు నీవు నీతిమంతురాలువా నీతిమంతుడు అని కాదు, దేవుడు నిన్ను ఎన్నుకుంది. నువ్వెవరిలో లోపం చెప్పకుండా, లోపాలు ఏరకుండా నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో. ఫస్ట్ ఎవరిని విమర్శించొద్దు, ఎవరైనా పర్వాలేదు. ఎదుటి వారి లోపాలే నీకు కనపడుతున్నాయా? యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో అన్నాడు. దూలం అంటే పెద్దది, ఎంతలా ఉంటుంది. నలిసి అంటే ఏంటిది? కంట్లో ఏదో పడదు, చూడు చూడు కన్ను చూడు అంటే వాళ్ళు వచ్చి చూసి ఫూఫ్ అని, ఏముందమ్మా ఇక్కడ ఏమి లేదు కంట్లో అంటారు. కానీ మనకేం ఒత్తుకుపోతా ఉంటుంది, కనపడదు. అది చిన్న నలుసు. అది నలుసుకే ఇంత ఇబ్బంది పడుతున్నామే, కంట్లో దూలాన్ని పెట్టుకున్నాం అంటే నీలో పెద్ద పెద్ద లోపాలను పెట్టుకొని ఎదుటి వారి లోపం, చిన్న లోపాన్ని ఎందుకు ఏరుతున్నాం? అసలు అవన్నీ మనకు అనవసరం. మనల్ని మనం పరీక్షించుకుంటే, మన లోపాలని సరి చేసుకుంటే, దేవుని ఎదుట మనం నిర్దోషులుగా ఎంచబడితే, ఇప్పుడు అంటున్నాడు తీతు పత్రికలో, దేవుడు మన రక్షకుడైన దేవుని యొక్క దయ మానవ ఎడల ఆయనకున్న ప్రేమను బట్టి అది ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిమంతులం అని విర్రవీగి నీతిని జరిగించిన క్రియల మట్టి కాక ఆయన మనల్ని కనికరించి సిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించాడే. ఆ రక్తం చేత మనము కడగబడి పునర్జన్మ సంబంధమైన స్నానము చేయటం ద్వారా పరిశుద్ధాత్మ మనకిచ్చినటువంటి నూతన స్వభావమును బట్టి మనలను రక్షిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు రక్షించబడ్డావా? నూతన స్వభావం వచ్చిందా? 31వ తారీఖున వాగ్దానాలు తీసుకున్నావు, 1వ తారీఖు క్రొత్త సంవత్సరం పండగ చేశావు, సాక్ష్యాలు చెప్పావు, ఎంతో ఘనంగా ఉన్నావు. ఈరోజు ఆ నూతన స్వభావం ఉందా? మనం పరీక్షించుకుందాం. నూతన స్వభావాన్ని కలిగి జీవించుదాం. ఉన్న మనస్సుని మార్చుకోవడమే, లేని మనసుని తెచ్చిపెట్టుకోవడం కాదు, ఉన్న మనస్సుని మార్చుకోవడం. అందుకే యేసు ప్రభు శాస్త్రుల పరిశీలన ఖండించాడు. ఏమన్నాడు తెలుసా? మీ శాస్త్రులారా, పరిశీలారా, వేషధారులు, మీరు పల్లెమునో గిన్నెయో వెలపట శుద్ధి చేస్తున్నారు కానీ లోపల శుద్ధి చేయండి అన్నాడు. మనం పైకి విశ్వాసంలా కనబడవచ్చేమో కానీ అంతరంగ జీవితం శుద్ధీకరించబడాలి. దాన్ని మనం శుద్ధి చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ఒక చరణం పాడి నేనే ప్రార్థన చేస్తాను. ఒక పర్యాయం ప్రభుని అడుగుదాం, క్షమించయ్యా మా జీవితాలని. ఇప్పటి వరకు ప్రియ సహోదరి సహోదరుడా, ఎదుట మనము నిలబడి ఉన్నాం. ఇప్పుడైనా యథార్థంగా ఒప్పుకుందాం. ఇప్పుడైనా యథార్థంగా ప్రభు నన్ను క్షమించయ్యా, నా లోపములను సరిచేయ్యా. ఎదుటి వారిలో లోపాలే చూశాను కానీ నాకంటే ఎదుటి వారే నీతిమంతులు. నాలో ఉన్న లోపాన్ని సరిచేయ్యా.
నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నానయ్యా, నా 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 జీవితాన్ని కనికరించిన దేవుడివి నాయన. అయా, పునర్జన్మ సంబంధమైన స్నానము చేత పరిశుద్ధాత్మ అనుగ్రహించిన కృపను బట్టి నాయన నన్ను కనికరించాయా. ఇప్పుడు నూతన స్వభావం, నూతన హృదయాన్ని తెచ్చుకుంటున్నాను, మనస్సు మార్చుకుంటున్నాను, మార్పు చెందుతున్నాను. మాటలు, క్రియలు, జీవితం సమస్తము కూడా నాలో మార్పు కలిగించయ్యా. నన్ను నేను మెచ్చుకోవడం కాదు, తాను మెచ్చుకొనివాడు ధన్యుడు కాదు, యోగ్యుడు కాదు. తనను మెచ్చుకునేవారు, తనను గూర్చి విమర్శించేవారు కావాలి, అవసరం. అప్పుడే మన లోపాలు మనకు తెలుస్తాయి. పౌలు భక్తుడు అంటాడు, నన్ను నేను విమర్శించుకుని అలా నాలో లోపం లేకపోవును అంటున్నాడు. నన్ను విమర్శించువారు కావాలి అంటున్నాడు. మనల్ని విమర్శించువారు ఎదుట మనం యోగ్యులముగా, నీతిమంతులముగా ఉందాం. తామారు నీతిమంతురాలుగా తీర్చబడింది, దావీదు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఖండించబడిన వారిగా ఉన్నారు, కానీ ప్రభు దృష్టిలో ఇప్పుడు వారు నీతిమంతులే. వారి నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని అనలా పరలోక రాజ్యము చారము. మనం ఎంత దశంభాగాలు ఇచ్చినా, ప్రత్యేక కానుకలు ఇచ్చినా, కృతజ్ఞత అర్పణలు ఇచ్చినా, మనం ఎంత నీతిమంతులుగా అనుకున్నా సరే, దేవుడు మన క్రియలను పరిశీలించే దేవుడు, మన అంతరంగ జీవితాన్ని పరిశీలించే దేవుడు. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీవు నా తోడు ఉన్నావయ్యా, గత సంవత్సరం అంతా నీవు నా తోడు ఉన్నావు, ఇక ముందు కూడా నీవు నా తోడు ఉంటావు. నా తోడు ఉండే దేవుడివి నీవు. నాతో ఉంటే నాకు భయం లేదు, నా ముందు ఉంటే నాకు అంతే చాలయ్యా. నాతో ఉంటే అంతే చాలు, నా ముందుంటే నాకు భయం లేదయ్యా. ఆయన మనతో ఉంటే మనకు చాలు. ధైర్యమునిచ్చే దేవుడు ఆయన, ధైర్యమునిచ్చే దేవుడు. మనకు భయం లేదు, మన ముందున్నాడు. మనల్ని ఆటంకపరిచే దుష్ట శక్తుల ప్రభావాల నుండి ఆయనే మన ముందు ఉండి నడిపించి అడ్డుకునేవాడు. మన జీవితాలను మార్చుకుందాం, ప్రభుని అడుగుదామా. స్తోత్రమయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. పాడదామండి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రములు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రములు, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. పాడదామా హృదయపూర్వకంగా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా. అవునయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటని
చేస్తున్నావా అని ప్రభా. అందరూ మోకరిద్దామండి, మోకాళ్ళ మీద ఉందాం అందరూ. అవును దయచేసి ప్రభా, మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. కానీ ప్రభా అయ్యా నీ నీతో పోల్చుకోలేకపోతున్నానేమో, అందుకే రోజు మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస కోడికలు ప్రభా నీ దాసుని మరుగుపరిచి నాతో మాట్లాడి ప్రభా నాలో అత్యాన్ని ప్రభా చంపివేసిన దేవా నీకు స్తోత్రం. యవనస్తులైన బయట ఉన్న వాళ్ళైనా మోకరిద్దాం. దేవుని ఎదుట మోకాళ్ళు ఉంగాలి ఇది నాన్న. ఇదిగో ప్రభు విన్న వాక్యం ప్రభా నా హృదయంలో భద్రపరచుకొని అయ్యా ప్రభా నా నీతిని అధికము చేసుకుంటూ విశ్వాసాన్ని ఇంకా పాదు కొలుపుకుంటూ నాయన తండ్రి అయ్యా పరిశుద్ధులు అతి పరిశుద్ధులు నన్ను నడిపిస్తూ ప్రభా తండ్రి నూతన సంవత్సరం నూతన ఆత్మతో నూతన శక్తితో నన్ను నింపమని మా సంఘాలు నింపమని మొరపెడుతున్నాం తండ్రి. నాయన చివరి ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థిస్తూ ఉండండి. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నామయ్యా. ఉపవాస కూడికలో ప్రభా అల్పుణ్ణి అయోగ్యుని పనికిరాని వాడిని జ్ఞానహీనుని ప్రభా పనికిరాని ప్రభా అయ్యా దేనికి ఉపయోగపడే నన్ను ప్రభా తండ్రి నాయన అయ్యా ఉపవాసం ఉండేలాగా ప్రేరేపించి తండ్రి ఇప్పటి వరకు కాచి కాపాడిన ఆయన ప్రభా అయ్యా నీ మాటలు ప్రభా నా నోటి ద్వారా పలకడానికి యోగ్యుని కానటువంటి నాన్న ప్రభా అయ్యా నడిపించే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా. ఇదిగో ఈ రకంగా ప్రభా నీ నామాన్ని ప్రార్థించుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నానయ్యా ప్రభా తండ్రి నీకు వందనాలయ్యా. నాకంటే మంచివారు నాకంటే పరిశుద్ధులు నాకంటే నీతిమంతులు ఎంతో మంది ఉన్నారయ్యా ప్రభా. ఈ నీతి మాలిన వాడిని పనికిరాని వాడిని నాయన ఎందుకున్నందుకు నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. స్తోత్రం 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 అయ్యా ప్రభా. అయ్యా పాటల ద్వారా నామాన్ని ఘనపరిచాం అయ్యా. మా సుతుల మీద మీరు ఆశీర్వాదం అయ్యారు అనుకున్నాం, నమ్ముతున్నాం తండ్రి. అయ్యా ప్రార్థనలో ఇంతమంది బిడ్డలు ప్రార్థించారు, ఆ ప్రార్థన విజ్ఞాపన మీరు విన్నారు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా తండ్రి యొక్క అయ్యా ఉపవాస కోడికలో ప్రభా నాతో సంఘంతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. దాసులకు ప్రేరేపణ కలిగించే ఆత్మాభిషేకంతో అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ వాక్యపు జల్లులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా ప్రభా. అవునయ్యా నా నీతి ఏ పాటిది నాయన అయ్యా మురిగుడతో సమానం అంటున్నావు కదా తండ్రి ప్రభా. అయ్యా నేను అనుకుంటున్నానేమో ప్రభా అయ్యో అందరికంటే నేను నీతి మంత్రిగా ఉన్నాను అయ్యా ప్రభా అని ప్రభా తండ్రి ఆ పరిశుద్ధులాగా నేను కూడా ప్రార్థిస్తున్నానేమో తండ్రి నాయన. అయ్యా సొంకరి ప్రార్థన అంగీకరించిన వాడవు రాజా నీకు వందనాలు. నాలో లోపాలు నాకు అయ్యా కంటికి స్పష్టంగా చూపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ప్రభా. నా నీతి ఏ పాటిది అయ్యా ప్రభా అయ్యా తీతుపత్తితో మాట్లాడుతున్నావు, నీ నీతిని బట్టి కాదని చెప్పి వాగ్దానం చేస్తున్నా దేవుడు అయ్యా. అయ్యా ఉత్తమైన కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ వాత్సల్యాన్ని బట్టి ఇదిగో నేను కాపాడుతున్నాను వాగ్దానం చేసి మాతో మాట్లాడావు ప్రభా. ఇంతకాలం ఉన్నామని భ్రమపడ్డారు నాయన తండ్రి నాయన అయ్యా. మా హృదయంలో వెలుపల శుద్ధి చేసుకుంటున్నాం కానీ అంతరంగంలో శుద్ధీకరించలేకపోతున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. మాట్లాడిన దేవుడు ఒక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతరంగాన్ని పరిశీలించే దేవుడవు నీవు ఉన్నావు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా ప్రభా. నూతన సంవత్సరం నూతన ఆత్మతో నూతన బలముతో నూతన హృదయమును మాకు దయచేయి ప్రభా. వెలుపడే కాకుండా ప్రభా హృదయమాంతరాల్లో కూడా ప్రభా నీ వాక్యము ద్వారా నీ ప్రార్థన ద్వారా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటూ ప్రభా ప్రతి నిత్యం మమ్మల్ని కడుక్కునే వాక్యాన్ని అయ్యా హృదయాంతరాల్లో తొంగి చూసే దేవుడు కనుక నీ దొరుకుతున్న ప్రభా తప్పిపోకుండా ప్రభా అయ్యా ఎన్నో సంవత్సరం మాకు ఆయుష్ పెంచారయ్యా. ఏ ఆత్మ నశించిపోకూడదు ప్రభా మీరు రాకడను ఆలస్యం చేస్తూ మాకు ఇచ్చిన ఆయుష్ను పెంచుతున్నారు కానీ గుర్తించలేని గుడ్డివారిగా ఆత్మీయ గుడ్డితనంలో బతుకుతున్నాం అయ్యా తండ్రి నాయన. దావీదు కుమారుడా దాటిపోపకని అయ్యా గుడ్డివాడు భ్రమపడుతున్నాం నాయన తండ్రి. ఆ భ్రమలన్నీ రోజు ప్రభా మీరు పటాపంచలు చేసి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వాక్యాన్ని తాకండి నాయన తండ్రి. ఎవరు ఎలా ఉన్నారో మాకు తెలియదు అయ్యా ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడావు నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి హృదయాన్ని కదిలించండి నాయన. ఎవరు ఏ స్థితిలో ఉన్నామో ఎరిగిన వాడవు కనుక తండ్రి మాతో మాట్లాడావు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ వాగ్దాన్ని నెరవేరుస్తున్నారు నీకు వందనాలు స్తోత్రాలు. అప్పుడు హెచ్చించారు నీకు స్తోత్రాలు ప్రభా.
ఇదిగో సాక్ష్యం చెప్పి ఉన్నాడు ప్రభా, చిన్నతనంలోనే ప్రభా బిడ్డను దర్శించారు అయ్యా. ఇదిగో బలమైన వర్తమాన లోట నుంచి ప్రభా వాడుకున్నారు, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇప్పుడు అనేక ప్రాంతాలు వాడబడుతున్నాడు, సేవకుల అయా ప్రభా మీటింగ్లో వాడబడుతున్నాడు ప్రభా. నూతన ఆత్మతో నింపండి, నూతన బలము దయచేయండి ప్రభా, నూతన శక్తితో నింపండి ప్రభా. నూతన వర్తమానాల బిడ్డ నోట ఉంచమని మీకు మొరపెడుతున్నాం తండ్రి నాయన. అనేక ప్రాంతాల్లో ప్రభా వాడబడి ప్రభా అయ్యా తండ్రి సంఘానికి మహిమకరంగా మీ నామానికి కాంతవచ్చులాగిన ప్రభా బిడ్డను దీవించి ఆస్వాదించమని మీకు మొరపెడుతున్నాం. నా అనారోగ్యం వెలిగిన వాడు ప్రభా, దాన్ని తీసివేసి ప్రభా ఇంకా అయ్యో నూతన ఉత్సాహంతో ప్రభా తండ్రి పక్షిరాజు యవ్వనం వలె ఆ బిడ్డ యవ్వనాన్ని ప్రభా 10 ప్రభా మీరు హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. స్తోత్రం హల్లెలూయా తండ్రి. ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి మాలో ప్రేరేపణ కలిగించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. प्रवेश रक्त में प्रवेश रक्त में प्रवेश रक्त में अंदर कौन Baby